హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి? నిన్న మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు తను అనేది చూస్తానండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పేర్ రీడింగ్ మాత్రమే ఉంటుందండి, ఫ్రీ రీడింగ్ ఉండదు. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదండి. ఓకేనా? ఎవరికైతే రెజనేట్ అవుతుందో వారే తీసుకోండి. రెజనేట్ అవ్వలేదు అనుకుంటే మీకోసం ఇంకొక రీడింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోతండి. అండ్ కమెంట్ బాక్స్లో ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? నిన్న కొంచెం బిజీగా ఉండేనండి, అందుకనే రీడింగ్ పోస్ట్ చేయలేకపోయాను. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి? ఈ టాపిక్ మీద మనం రీడింగ్ చేసుకోక చాలా రోజులు అవుతుంది కదా, లేట్ నైట్ థాట్స్ మీద, అందుకనే ఈరోజు చేస్తున్నాను. సో ఏం జరగబోతుంది అసలు? ఈ పర్సన్ నిద్రపోయే ముందు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? తన నెక్స్ట్ యాక్షన్ ఏంటిది? ఓకే, మనం వీటికి క్లారిఫికేషన్ కూడా చేస్తాను తర్వాత. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్ అండి. వ్యూవర్స్, మీరు ఎవరైతే ఉన్నారో మీకు జస్టిస్ అనేది అతి త్వరలో రాబోతుంది. మిమ్మల్ని మీ పర్సన్ గమనిస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ పర్సన్. కొంతమందికి ఇది తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియక ఉండవచ్చు. అండ్ కొంతమందికి మీ మీద ప్రేమతో మిమ్మల్ని స్పై చేయొచ్చు, కొంతమందికి మీ మీద అనుమానంతో కూడా మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేయొచ్చు అండి. ఓకే, కాబట్టి ఆ విషయంలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మీరు ఆలోచించి డెసిషన్ అనేది మీరు తీసుకోవాల్సి అయితే ఉందన్నమాట. ఓకే, జస్టిస్ మీకు రాబోతుంది అని చెప్పచ్చు. ఓకేనా? అండ్ మీరు రోజు కొద్ది ధైర్యంగా ఉంటారనమాట. అంటే స్ట్రెంత్ అవుతా ఉన్నారు, ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. అండ్ స్పిరిచువల్గా మీరు ప్రతి ఒక్కటి మీరు లెసన్స్ అనేది నేర్చుకుంటున్నారు. అండ్ దాని ద్వారా మీరు చాలా ధైర్యంగా అవుతున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఆల్రెడీ మీకు హార్ట్ బ్రేక్ అయి ఉందండి చాలామందికి. ఇక్కడ మీరు ఎవరిని అయితే ఏ పర్సన్ అయితే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ విషయంలో థర్డ్ పర్సన్ వలన మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు, లేదా ఈ పర్సన్ వారి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయొచ్చు. కొంతమందికి థర్డ్ పర్సన్ గురించి కూడా ఆలోచించి మీకు హార్ట్ బ్రేక్ చేయొచ్చండి. ఓకే, మీ పర్సన్ని మీరు చాలా ప్రేమిస్తారు, చాలా తనని ఆరాధిస్తారు అని చెప్పచ్చు. కానీ మీ పర్సన్ అలా కాదు. వారికి మీతో రిలేషన్ కట్ చేసుకునే పర్సన్ అండ్ అదర్ పర్సన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే పర్సన్ కూడా కొంతమందికి ఉన్నారండి. ఓకే, మీకంటే ఎక్కువగా వారికి ప్రయారిటీ ఇవ్వడము అండ్ వారితో ఎక్కువగా ఉంటారనమాట. మీ గురించి చాలా తక్కువగా పట్టించుకోవడము, మీరు ఉన్నారా లేరా అనే విషయం ఈ పర్సన్కి అసలు అవసరం లేదు. కానీ తన లైఫ్లో ఉన్నారు అనేది తనకు కావాలన్నమాట. మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి కావాలి అంతవరకే. కానీ తనకు మాత్రం అదర్ పర్సన్ కావాలి, వారి మీద ఎక్కువగా ఫోకస్ చేసే పర్సన్ అనమాట మీరు. ఓకేనా? ఇక్కడ మీకు చాలామంది ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయితే అయిందండి మీ పర్సన్ వలన. అండ్ చాలామంది ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు, దట్ టవర్ కార్డ్ వచ్చేసి. లేదా కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. ఓకే, మీ పరిస్థితులు అతి త్వరలోనే చేంజ్ అవ్వబోతున్నాయి అని చెప్పచ్చు. టవర్ అనేది మీ లైఫ్లో పడబోతుందండి, చాలా గాఢంగా టవర్ పడబోతుంది అని చెప్పచ్చు. ఓకేనా? ఇక్కడ నాకు సినారోస్ కొన్ని కనిపిస్తున్నాయి, నేను చెప్తాను. మీకు ఏదైతే రిజల్ట్ అవుతుందో అది తీసుకోండి. ఓకేనా? నాకు ఇక్కడ 2 సినారోస్ కనిపిస్తున్నాయండి. ఓకే, ఇక్కడ మీరు ఏ పర్సన్ అయితే ఎక్కువగా నమ్ముతున్నారో ఆ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేయడం చూపిస్తుందన్నమాట. ఇక్కడ ఈ పర్సన్లో కన్నింగ్ నేచర్ అనేది ఉంటుంది. అంటే ఎలా అంటే ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యారేజ్ కమిట్మెంట్ లేదా డివోర్స్ విషయంలో అయితే మంచి బెనిఫిట్స్, మనీ బెనిఫిట్స్ అనేది మీరు కోరుకుంటున్నారనమాట. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ఈ పర్సన్ లేకున్నా. ఓకే,
అలాంటి వారికి ఇక్కడ ఈ పర్సన్ మీకు ఏదో నమ్మక ద్రోహం చేయడం జరగబోతుందండి. ఓకే, మ్యారేజ్ కమిట్మెంటే అడుగుతున్నారనుకోండి, ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడు, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. మీ నంబర్ని తను అన్ఎక్స్పెక్టెడ్గా తను మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం కానీ, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా తను మీతో మ్యారేజ్ కుదరదు, సో వారి పేరెంట్స్ ఎవరిని అయితే చూస్తారో వారిని మ్యారేజ్ చేసుకుంటాను అని, లేదా డివోర్స్ వాళ్ళు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి డివోర్స్ కావాలి, తను అదర్ పర్సన్తో ఉండాలి అనే విధంగా కూడా తను మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దాని ద్వారా మీకు హార్ట్ బ్రేక్ అవడం అయితే చూపిస్తుందండి. ఓకే, మీకు నమ్మక ద్రోహం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమంది మీ పర్సన్ అయితే మీకు చాలా మాటలతోనే మిమ్మల్ని సాధిస్తూ ఉండొచ్చు అనమాట. అంటే మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారు, అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతి మూమెంట్ మీది స్పై చేస్తూ ఉన్నారండి, మీరు ఏం చేస్తున్నారు ఏంటిది అనే విధంగా తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారండి, మీ లైఫ్లో అసలు సంతోషం అనేది లేదనమాట ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చాక. ఓకే, కొన్ని రోజులు ఈ పర్సన్ బాగానే ఉండొచ్చు, కానీ రాను రాను తన ప్రవర్తన తన పద్ధతి అంతా మారిపోతుంది అనమాట. దాని ద్వారా మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఇంత మంచి పర్సన్ ఇలా చేంజ్ అవుతున్నారు అనే విధంగా మీరు చాలా బాధపడుతున్నారండి. ఓకే, అండ్ ఇంకొక సినారియో వచ్చేసి మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితోనే మీకు రీయూనియన్ అవుతుందండి. ఈ పర్సన్ మీరు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండి ఉండొచ్చు, అండ్ ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టేసి ఉండొచ్చు ఆల్రెడీ, అండ్ తను థర్డ్ పర్సన్ విషయంలో మీకు హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉన్నారు. ఓకేనా, మీరు ఇప్పటికీ కూడా ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు, తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు, 24/7 ఆలోచిస్తున్నారు మీరు. సో మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో, ఏ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. అండ్ తను కూడా ఏదో థర్డ్ పర్సన్ విషయంలో తను కూడా ఏదో మోసపోయారు అనే విధంగా తనకు హార్ట్ బ్రేక్ జరిగినట్టుగా చూపిస్తుంది అనమాట. తను థర్డ్ పర్సన్ దగ్గర నుంచి పారిపోయి ఇక్కడ మీకు కాల్ చేయడము, అంటే ఎలాగైనా సరే ఇప్పుడు మీతో తనకు జీవితం కావాలి అనే విధంగా తను మీ లైఫ్లోకి వస్తున్నారండి. అంతకుముందు ఈ పర్సన్ మీరు వద్దు, థర్డ్ పర్సనే తనకు కావాలి, థర్డ్ పర్సన్తోనే తను ఉండాలి అనే విధంగా చాలా మాట్లాడి ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు కావాలి తనకి అనే విధంగా తను మీ పరంగా తను యాక్షన్ తీసుకోబోతున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు వచ్చేది కూడా ఒక కొత్త వ్యక్తిలాగా వస్తున్నారండి, అంటే తనకు తను చేంజ్ చేసుకొని, అంటే తనకు ఏదో హార్ట్ బ్రేక్ జరిగింది కదా, సో ఎవరు ఎలాంటి వారు అనేది తను తెలుసుకున్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా కేరింగ్ పర్సన్ లాగా కనిపిస్తారనమాట. దాని వలన ఈ పర్సన్ అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు తన లైఫ్లో, వారు అసలు ఈ పర్సన్ని పట్టించుకోకపోవడం వలన ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఆ రిలేషన్ నుంచి తను మూవ్ అని అయిపోయి ఇక్కడ మీ లైఫ్లోకి రావడము, ఈ పర్సన్ మీకు కాల్ చేయడం కూడా జరగబోతుందండి. ఓకేనా, ఈ పర్సన్ వచ్చేది కూడా ఒక పేజ్ ఎనర్జీలోనే వస్తున్నారండి. మళ్ళీ తనలో అంత మార్పు వచ్చింది అని తను అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ పేజ్గానే వస్తున్నారు. తను ఏదో విషయంలో మోసపోవడం వలన, తనకు హార్ట్ బ్రేక్ అవ్వడం వలన, అదర్ పర్సన్ కావచ్చు, కొంతమందికి ఫ్యామిలీ కూడా కావచ్చు, వారి వలన తను చాలా మోసపోయి ఉంటారు. దాని వలన ఇప్పుడు మీ వాల్యూ తనకి గుర్తుకొస్తుంది, మీ ఎనర్జీ అనేది తనకు కావాలి, తను ఇప్పుడు పడుతున్న బాధ నుంచి తను బయటకు రావాలి అంటే ఈ పర్సన్కి మీ ఎనర్జీ కావాలన్నమాట. దాని వలన ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఓకేనా, తన నెక్స్ట్ యాక్షన్ ఏంటో నేను తర్వాత చూస్తాను, వీటికి నేను క్లారిఫికేషన్ చేస్తాను. ఫస్ట్ 10 of Swordsకి క్లారిఫికేషన్. తను చాలా పిరికి పర్సన్ అండి ఈ పర్సన్, దాని వల్లనే తను బాధపడుతున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు అండ్ మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీలో ఒక కేరింగ్ అనేది ఈ పర్సన్కి చాలా నచ్చుతుందండి. దానికి కూడా ఈ పర్సన్ కొంచెం చాలా ఫీల్ అయిపోతారనమాట. తను ఎన్ని తప్పులు చేసినా ఈ పర్సన్ ఎందుకు నాకు ఇంత కనెక్ట్ అవుతారు, నా గురించి ఎందుకు ఇంత జాగ్రత్తలు తీసుకుంటారు అనే విధంగా తన మనసుకి ఆలోచన అనేది వస్తుంది. అండ్ కొంచెం ఎమోషనల్ కూడా అయిపోతారండి ఈ పర్సన్. ఓకే, మీ కేరింగ్ అనేది ఈ పర్సన్కి అర్థం అవుతుందన్నమాట, మీరు ఎంత కేరింగ్ పర్సన్ అనేది. దాని వలన తను మళ్ళీ మీతో రీయూనియన్ కోసం వస్తున్నారు మీ పర్సన్. ఓకే, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని వస్తున్నారనమాట. తప్పకుండా రీయూనియన్ అవుతుంది మీ పర్సన్తో. ఓకే, టెంపరెన్స్ కార్డ్ వచ్చేసి చాలా ఎమోషనల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి మీరు ఒక ఎంపరర్ లెవెల్లో కనిపిస్తున్నారండి.
మీరు ఈ పర్సన్కి ఒక ఎంపరర్ లాగా కనిపిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు అంటే, మీకు చాలా ఈగో ఉంటుంది. మీరు ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు. ఏ పర్సన్ ఇంత బాధలో ఉన్నా తనని మీరు పట్టించుకోవడం లేదు అని తను అనుకుంటున్నారండి. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో దాని గురించి తనకు రియలైజ్ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్. ఓకే, తన వలన మీరు చాలా బాధపడి ఉన్నారు. తన గురించి మాత్రమే తను ఆలోచించుకొని ఈ పర్సన్ మిమ్మల్ని చాలా రకాలుగా అయితే బాధ పెట్టినట్టుగా ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మీరు లెసన్స్ నేర్చుకొని ఈ పర్సన్ దగ్గర నుంచి లైఫ్ అంటే ఏంటో మీరు తెలుసుకొని బయటకు వస్తున్నారనమాట. ఈ పర్సన్కి ఇప్పుడు మీరు ఒక ఎంపరర్ లెవెల్లో కనిపిస్తున్నారనమాట. దాని వలన తను ఎమోషనల్ అయిపోతున్నారు. తన పవర్లోకి మీరు వచ్చేసారు. తన పవర్ ఇప్పుడు డౌన్లో ఉంది, మీ పవర్ హైలో ఉంది అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట. ఏస్ ఆఫ్ పెంటికల్ కార్డ్ క్లారిఫికేషన్, 7 ఆఫ్ పెంటికల్స్. మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి పర్సన్. అంటే తను మీకు కాల్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఫోన్ తీసుకొని ఈమెయిల్ నెంబర్ డయల్ చేయడం కానీ అలా కూడా చేస్తున్నారు. మళ్ళీ బ్యాక్ స్టెప్, మళ్ళీ ఆగిపోతున్నారనమాట. ఏదో తనకి గుర్తుకు వస్తుంది ఈ పర్సన్కి. దాని వలన మళ్ళీ తను కాల్ చేయకుండా అలాగే తను ఉండిపోవడము, మళ్ళీ ఏదైనా మంచి టైం కలిసి వస్తుందేమో అనే విధంగా తను వెయిట్ చేస్తున్నారండి పర్సన్. ఓకే, తనకి మీ లైఫ్లోకి రావాలి, చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చేయాలి అని ఉందన్నమాట. కానీ రాలేకపోతున్నారు. తన అడుగు ముందుకు వేయాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్ పరంగా, కానీ తను వేయలేకపోతున్నారనమాట. ఎందుకు అంటే తను మీ విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటున్నారు ఈ పర్సన్. దానివలన తను బ్యాక్ స్టెప్ వేసుకుని ఉంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. ఓకే, మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి గుర్తుకు వస్తే ఎంతమంది అడ్డం వచ్చినా తను మీ లైఫ్లోకి వస్తారండి తప్పకుండా. ఓకే, మీ వాల్యూ ఏంటిదో, మీ గుణం ఏంటిదో, మీరేంటో ఈ పర్సన్కి ఫస్ట్ తెలిసి రావాలి. దానికోసం మీరు వెయిట్ చేయండి కొంచెం. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీతో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారండి. కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్, కొంతమంది ఏమో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, ఒకసారి మీరు కావాలనుకుంటారు, ఒకసారి వద్దనుకుంటారు, అలాగనమాట. ఒకసారి మీరు లేకుండా తన లైఫ్లో ఫరక్ పడదు, తను హ్యాపీగానే ఉండగలుగుతారు అనేది అనమాట మనకి. ఓకే, మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ రిలేషన్ పరంగా ఈ పర్సన్ స్టక్ అయి ఉన్నారండి. ఓకే, అంటే తను మీ దగ్గర నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలి అనుకుని తను మూవ్ ఆన్ అవ్వలేరు. అదర్ పర్సన్తో తను వెళ్ళిపోయినా కూడా అక్కడ హ్యాపీగా ఉండలేక కొన్ని రోజులకి పారిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తారనమాట. అదే ఇద్దరికి సోల్ కనెక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, మీ రిలేషన్లో ఈ పర్సన్ స్టక్ అయి ఉన్నారు అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందండి. కొంచెం మంచి టైం కోసం తను వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా కొంచెం వెయిట్ చేయండి తన గురించి. ఓకేనా, ఈ పర్సన్ లైఫ్లో ఏదో సిచ్యువేషన్ ఏదో నడుస్తుందండి, ఏదో తనకు అనుగుణంగా ఏమీ నడవడం లేదు అక్కడ. కాబట్టి తను కొంచెం సీరియస్గా ఉన్నారనమాట. ఈ పర్సన్ అనుకున్న విధంగా ఏమీ జరగడం లేదనమాట. ఓకే, తను ఒకటి అనుకుంటే ఇంకొక రకంగా జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ అనేది. దాని వలన ఈ పర్సన్కి చాలా కోపం అయితే వస్తుందండి. ఓకే, 7 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్, రీయూనియన్. మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే పారిపోయారో, ఈ పర్సన్ ఏమీ పట్టనట్టుగా వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది. అంతకుముందు మీరు ఎంత బాధపడతారో తన గురించి వెయిట్ చేస్తున్నా అసలు పట్టించుకోలేదు. అలాంటి పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారండి. ఇక్కడ మీరు మీ పర్సన్ సోల్ కనెక్షన్ అనమాట ఇది. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, 2 ఆఫ్ స్వర్డ్స్. తప్పకుండా రీయూనియన్ అవుతుందండి. అండ్ ఈ పర్సన్ కొంచెం జగిల్ అవుతున్నారు. ఇలాంటి డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కాని పొజిషన్లో ఉన్నారనమాట ఈ పర్సన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ కొంతమంది మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని అనుకుంటున్నారండి. ఓకే, హార్ట్ బ్రేక్ చేశారండి ఈ పర్సన్ మీకు. దాని వలన అతను థర్డ్ పర్సన్ విషయంలో కూడా కావచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్ మెసేజ్ ఎక్కువ వస్తుంది. థర్డ్ పర్సన్ విషయంలోనే మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. మీరు ఈ పర్సన్ గురించి చాలా కష్టపడి ఉన్నారండి. ఈ రిలేషన్ కాపాడుకోవాలి అని ప్రతి విషయంలో మీరు ఈ పర్సన్ ఏ విషయంలో కూడా హర్ట్ అవ్వకూడదు అనే విధంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. కానీ ఈ పర్సన్ తన ఇన్మెచ్యూర్ తనం వలన అండ్ తన అంటే ఈ పర్సన్కి మీరేంటో అర్థం కాలేదు అంతకు ముందు. ఈ
ఇప్పుడు ఈ పర్సన్కి మీరేంటో అర్థమయ్యే టైంకి మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం కానీ, లేదా మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వకపోయినా ఈ పర్సన్ మాత్రం వద్దు అనే సిచ్యువేషన్కి మీరు వచ్చేసారన్నమాట. ఈ పర్సన్ వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తారు అనే విషయం మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే, దానివల్లనే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని అనుకున్న తనకు మొహం చల్లకపోవడం కానీ, అంటే తను ఇంకా గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట. తను మీ విషయంలో ఏదైతే ప్రవర్తించారో, మిమ్మల్ని ఏ విషయంలో అయితే బాధ పెట్టారో ఆ విషయంలో తను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే అండి, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు అనేది చూస్తాను. అండ్ ఫస్ట్ మనం ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటిది చూసేస్తాం. ఈ పర్సన్ మీ రిలేషన్ పరంగా తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీకు ప్రపోజ్ చేయడం అండి. మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. తను ఏదో ఒక విషయంలో బాధపడుతున్నారు. తనకు ఏదో నమ్మక ద్రోహం జరిగింది తన లైఫ్లో. మిమ్మల్ని వద్దనుకుని థర్డ్ పర్సన్తో రిలేషన్ కూడా పెట్టుకొని ఉంటారు ఈ పర్సన్, లేదా ఫ్యామిలీ విషయంలో ఏదో విషయంలో ఈ పర్సన్ చాలా గాఢంగా మోసపోయి ఉన్నారు. దాని విషయంలో ఇప్పుడు హీల్ అవుతున్నారనమాట. అవన్నీ మర్చిపోవడానికి తను ట్రై చేస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ రీయూనియన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఓకే, తను తప్పకుండా మీ పరంగా యాక్షన్ తీసుకుంటారండి. అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ప్రపోజలే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే తప్పకుండా ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ రీయూనియన్ తప్పకుండా అవుతుందండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు మీ ఇంట్యూషనే మీకు చెప్తుందండి. ఓకే, ఈ పర్సన్ వస్తారు, తప్పకుండా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది అనేది మీకు మీ ఇంట్యూషనే చెప్తుందన్నమాట. దాని గురించి మీరు కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి ఆ టైం కోసం. ఓకే అండి, ఇప్పుడు మనం యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. మీ గురించి యూనివర్స్ ఏం చెప్పబోతున్నారు? యూనివర్స్ గైడెన్స్ హ్యాపీ ఫ్యామిలీ ఉండబోతున్నారు అని చెప్తున్నారనమాట. రీయూనియన్ అవుతుందండి. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకుపోతున్నారండి. రీయూనియన్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూసేస్తాను. మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుందంటే జస్టిస్ అనేది రాబోతుందన్నమాట. అండ్ వృషభ రాశి వారు మానసికంగా ఏదో విషయంలో మీరు బాధపడతా ఉన్నారండి ఈరోజు. అండ్ మిథున రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి మీరు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీరు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఏదో మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈరోజు అన్నట్టుగా మెసేజ్ వచ్చింది. మీరు ఏదైనా లోన్ కూడా అప్లై చేసి ఉన్నారు అంటే అది వస్తుందా రాదా అనే విధంగా మనీ గురించి అండ్ కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ సింహరాశి వారు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. అండ్ మీరు ఎవరినో అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అంటే మీలో కల్మషం లేని ప్రేమ అన్నమాట. ఓకే, అండ్ తులారాశి వారు ఈరోజు మీకు నిద్ర పట్టదండి. ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ ధనురాశి వారు ఒక ఎంపరర్ పర్సన్ లాగా ఉంటారండి ధనురాశి వారు. అండ్ మీరు చాలా ఈగో ఉంటుందన్నమాట. అండ్ మకర రాశి వారు ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ కుంభరాశి వారు మీ ముందు ఈరోజు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఓకే, అండ్ మీనరాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అండ్ మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఈ పర్సన్ వస్తే తనతో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తీస్తాం.
మనసులో ఉన్న పర్సన్ వస్తే వారితో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? తన పరంగా మీరు చాలా కష్టపడతా ఉంటారండి. ఈ పర్సన్ వచ్చినా తన గురించి మీరు ప్రతిసారి మీదే ఎఫర్ట్స్ పెడతా ఉండాలన్నమాట. అలాంటి మెసేజ్ అన్నమాట. ఓకే, థర్డ్ పర్సన్ వస్తారండి మళ్ళీ మీ లైఫ్లో. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ తను వచ్చినా కూడా మళ్ళీ మీ లైఫ్లో నుంచి పారిపోవచ్చు అనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ రావడం చూపిస్తుంది. ఈ మెసేజ్ మీకు యూనివర్స్ ముందే చెప్పాలి అనుకున్నారు కావచ్చు. సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో నుంచి పారిపోతారు. ఇక్కడ థర్డ్ పర్సన్ వస్తారు అండ్ మీరు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీరే ఎక్కువ ఎఫర్ట్స్ పెడతా ఉంటారు అని అర్థం అనమాట. ఈ కనెక్షన్ గురించి మీరే ఎక్కువగా కష్టపడతా ఉండాలండి. ఈ పర్సన్ మళ్ళీ పట్టనట్టుగానే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, దాని గురించి మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఎవరో ఒక పర్సన్ అయితే మీ మీద చాలా అడిక్ట్ అయి ఉన్నారనమాట. ఫిజికల్ అట్రాక్షన్ అయితే మీ మీద చాలా ఉంది అనే మెసేజ్ కూడా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని క్లైమ్ చేసుకోండి. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.